ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ. మరి వాళ్ళల్లోనే బయటకు పోయిన వాళ్ళని తీసుకుంటున్నారు. మరి వాళ్ళంతా గుండాలు వాళ్ళు అయితే వాళ్ళు పోగానే బయటికి పోగానే స్వచ్ఛమైన వాళ్ళు అయినారేమో ఆయనే చెప్పాలి, లేదా జనసేనలో తీసుకుంటున్న వాళ్ళు చెప్పాలి. ఎలక్షన్లు వస్తున్నాయి, ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలకు ఏం చేస్తామో లేదా ప్రజలకు మేమేం చేయలేకపోయామో ఎత్తి చూపి వాళ్ళేం చేయగలరో చెప్పిపోవాల్సింది. అది వదిలేసి అసలు ఊరిక తిట్లు బూతులు తప్ప ఏం లేకుండా మాట్లాడేవాళ్ళం. వాటి గురించి మీరు అడగడం నేను సమాధానం ఏం చెప్తాను. సునీత కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రచారం వస్తుంది, మంచిదే కదా. ఇప్పుడు పొలిటికల్ సైడ్ తీసుకున్నాక ఎన్నికలకు 40-50 రోజుల ముందు ఆమె బయటకు వచ్చి ఒక స్టాండ్ తీసుకొని సిబిఐ కోర్టుల మీద అన్నిటి మీద ఇచ్చేస్తూ ఈరోజు ఎన్నికల్లో కూడా పోటీ చేయాలంటే చేయడం మంచిదే కదా. జనం డిసైడ్ చేస్తారు. ఆమె కూడా ప్రజా కోర్టులో అనేది కరెక్ట్, మంచిదే. కానీ నాకు తెలిసి ఎవరు ఓ హత్య గురించో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన మీద పెట్టిన తప్పుడు కేసులే చూసి నాకు ఓటు వేయండి వాళ్ళు తప్పుడు కేసులు పెట్టారని పోలే. ప్రజల ఇష్యూస్ మీద పోయాడు. చంద్రబాబు నాయుడుకి అదే అప్లై అవుతుంది. నన్ను అరెస్ట్ చేశారని ఏడ్చుకుంటూ పోయి అందువల్ల నన్ను ఎన్నికల్లో గెలిపించండి, అరెస్ట్ చేసిన వాళ్ళంతా తగిన వాళ్ళంతా దొంగలు, మా వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయకూడదు, ఈరోజు నిన్న పట్టుకున్నారు ఒక కొడుకుని చేస్తే కూడా అదే స్టాండ్ తీసుకుంటున్నారు. అంటే ఏ చట్టము ఎలాంటివి మాకు అప్లై కాకూడదు అనుకునే బాపతు వాటి ఆధారంగా ప్రజలు నిర్ణయం తీసుకొని వాళ్ళకు ఓటు వేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వేయాలనే ఆగింత మాటలు ఏవైతే మాట్లాడుతున్నారో ఇలాంటి వాళ్ళంతా ఈరోజు ఈమెతో సహా, దానికి ప్రజలకు సంబంధం ఏముంది? చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, తెలుసుకోవాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఇట్లాంటి మాటలు మాట్లాడలేదే. ఆయన ప్రజలకు ఏం చేస్తారని చెప్పారు, దాని ప్రకారమే ప్రజల్లోకి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు కూడా అలాగే వెళ్ళాలి, లేదా వివేకానంద రెడ్డి కుమార్తె సునీత గారు పోయినా అలాగే పోవాలి, ఇంకోరు పోయినా అలాగే పోవాలి. ప్రజలు కోరుకునేది అది. కానీ నాకు అన్యాయం జరిగిందని తప్పుడు ఆరోపణ చేసి అందువల్ల మీరందరూ ఆయన శిక్షించండి, లేకపోతే మీరంతా కూడా ఇదని చెప్పి ప్రజలను నిందించడం, అసలు అది ఎంతటి అలుసు ఉందో వీళ్ళకి నాకు అర్థం కావట్లేదు. కానీ ప్రజలన్నా వాళ్ళ నిర్ణయం అన్నా కూడా, లేదా డెమోక్రసీ అనే ఎలక్షన్లన్నా వాళ్ళకు జరిగిన తప్పు ఏదైనా ఇది జరిగితే ఆ జరిగిన దాంట్లో కూడా అనుమానాలు ఉన్నాయి. ఎవరెవరు రోలు ఉన్నాయంటే వాళ్ళ కుటుంబ సభ్యుల రోలు కూడా ఉందేమో అని అనుమానం ఉంది అందరికీ. వాటిలోనే మొత్తం ఆ నెరేటివ్ కానీ లేదా సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఏమంటారు వాంగ్మూలాలన్నీ లోతుగా పోయి చూస్తే అన్నిట్లో అది కనపడుతుంది. దాని నుంచి తప్పించుకోవడానికి దొంగ అన్నట్టు ఇట్లా తిప్పి కొడుతున్నారేమో అనే అనుమానం కూడా వస్తుంది. అలాంటి ఎంక్వైరీ జరిగితే అన్నిటి మీద జరగాలి, వాటి మీద కూడా జరగాలి. ఇంత జరగాల్సిన నేపథ్యంలో ఒక అప్రూవర్ని తప్పుడు ఎవడైతే క్రియేట్ చేసి హంతకుడినే అప్రూవర్ చేసుకొని ఎవడైతే తన తండ్రిని కిరాతకంగా ఎట్లా నరికానో కూడా చెప్పినోడు, ఇక గొడ్డలు అంటున్నారు, ఆ గొడ్డలతో ఎట్లా నరికాడో ఎట్లా చేశాడో అని చెప్పినాడు, వాడిని హక్కుని చేర్చుకొని వాడిని తమ్ముడి కిందనో అన్న కిందనో చూస్తాం మాట్లాడే వీళ్ళని చూసి ఏమన్నా అర్థం కాదు.